ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన కె. ధనుంజయ్ రెడ్డి, ప్రత్యేక విధుల అధికారి, ఓఎస్డీ, పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ప్రత్యేక దర్యాప్తు బృందం, సిట్, నిందితులుగా గుర్తించింది. వీరి అరెస్టులు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. విజయవాడలోని ఎస్సీఎంఈ ప్రత్యేక న్యాయస్థానానికి సిట్ సమర్పించిన మెమోలో ధనుంజయ్ రెడ్డిని ఎ3-1, కృష్ణమోహన్ రెడ్డిని ఎ3-2, బాలాజీని ఎ3-3 నిందితులుగా చేర్చారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులుగా ఉన్నారు. సిట్ ప్రకారం ఈ ముగ్గురు పెద్ద మొత్తంలో లంచాలు సేకరించే విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. లిక్కర్ సరఫరాదారులు మరియు డిస్టిల్లరీలు నెలకు 560 కోట్ల వరకు లంచాలు చెల్లించాల్సి వచ్చిందని, ఈ డబ్బులు కృష్ణమోహన్ రెడ్డి మరియు బాలాజీ ద్వారా ఉన్నతాధికారులకు చేరేవని ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన నిందితుడు రాజ్ కాసిరెడ్డి, ఎ1, వైఎస్సార్సీపీ ఎంపీ పెదరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి తదితరులతో కలిసి ఈ ముగ్గురు మద్యం సిండికేట్ను నియంత్రించడంలో భాగస్వాములుగా ఉన్నారని సిట్ పేర్కొంది. ఈ ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు మరియు సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ వారికి ఉపశమనం లభించలేదు. ప్రస్తుతం వారు అరెస్టు నుండి తప్పించుకునేందుకు సహకరించకపోవడం వల్ల ఎప్పుడైనా అరెస్టు కావచ్చు. ఈ కేసు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పాలనలో అవినీతి ఆరోపణలను మరింత బలపరిచే అవకాశం ఉంది.